బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ చావో రేవో తేల్చుకోబోతున్నాయి రెండు జట్లు కూడా. ఈ మ్యాచ్లో గెలిస్తేనే క్వాలిఫైయర్ 2లో ఆడే ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో ఢీకొట్టబోతున్న ఆ టీం ఎవరు? ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాలి నిర్మోహమాటంగా. లీగ్ స్టేజ్లో రెండుసార్లు ఆర్ఆర్ను మట్టి కనిపించింది కమిన్స్ సేన. ఇప్పుడు అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్తో గత 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఇంకో మ్యాచ్లో విజృంభించి సెంచరీ కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ కోసం మొత్తం 3 ప్లాన్లు రెడీ చేశామంటున్నాడు కమిన్స్. ఇంకోవైపు టాప్ ఆర్డర్ పైనే సన్ రైజర్స్ ఆశలు పెట్టుకుంది. అభిషేక్, హెడ్, ఇషాన్ కిషన్ వీళ్లపైన ఇప్పుడు భారం ఉంది. మిడిల్ ఆర్డర్లో క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ములాన్పూర్ పిచ్ పేస్కు బౌన్స్కు అనుకూలించే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యర్థులను భయపెడుతూ ఉంది ఆర్ఆర్ ఓపెనర్స్ వాళ్ళిద్దరూ కూడా. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరిని దాటుకు వెళ్ళడమే అతి కష్టం. దాటుకెళితే ఇంకంత సంగతులు. పటిష్టమైన మిడిల్ ఆర్డర్ రాజస్థాన్ రాయల్కు ప్రధాన అస్త్రం. మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మైర్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశం ఇటు ఎస్ఆర్హెచ్కు ఏ మేరకుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం ఉందా? కమిన్స్ అంటున్న ఆ 3 ప్లాన్స్ ఏమై ఉండొచ్చు? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు, ఫస్ట్లీ ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉందా? ఫస్ట్లీ పిచ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ పరిస్థితి ఏంటి, ఏమనుకోవాలి? పిచ్ అయితే ఇక్కడ జరిగినటువంటి మ్యాచెస్ లో కొన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ చూసాం సచిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్వైట్ చేసినందుకు. ఈ గ్రౌండ్ అంటే మీకు చండీగఢ్ పంజాబ్ లో చూసినట్లయితే ఇక్కడ కొంచెం రన్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది. ఎందుకంటే ఇక్కడ బౌన్స్ మీరు చెప్పినట్టుగా హార్డ్ గా ఉంటుంది, బ్యాట్ పైన చక్కగా వస్తుంది. అండ్ ఐ థింక్ బ్యాటర్స్ ఎంజాయ్, ఇక్కడ బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేస్తుంటారు షాట్స్ కొట్టడం అనేది. సో కనుక నేను అనుకుంటాను ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు. నిన్న అన్ఫార్చునేట్లీ 1-sided మ్యాచ్ అయిపోయింది. బట్ నిన్న కూడా చాలా మంది చేజ్ చేస్తే బాగుంటుంది అన్నారు. బట్ మనం అనుకున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ అనేది జనరల్ గా ప్లే ఆఫ్స్ లో కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అసలు యాక్చువల్ గా ఒక మంచి స్కోర్ చేసినట్లయితే ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ పుట్ ది అపోజిషన్ అండర్ ప్రెషర్. దట్ ఈస్ వాట్ వి సా యెస్టర్డే. అండ్ నిన్న అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే ఒక్కొక్కసారి పిచెస్ కూడా అనుకున్నట్టుగా ప్లే చేయవు. ఎందుకంటే ఈవెన్ ద కెప్టెన్ ఆల్సో సెడ్, ది గుజరాత్ కెప్టెన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అనుకున్నట్టుగా పిచ్ అది కాలేదు, మేము కొంచెం మాయిశ్చర్ ఉంది, బౌలర్స్ కి హెల్ప్ లభిస్తుంది అనుకున్నాం. బట్ దట్ వాజ్ నాట్ దేర్ యాక్చువల్లీ. అది డిఫరెంట్ గా ఆడింది వికెట్ అని చెప్పాడు. సో అట్లా ఒక్కొక్కసారి ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒక బ్యూటిఫుల్ రన్ స్కోరింగ్ గ్రౌండ్ పిచ్ చూడొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు. సో 2 teams లో బ్యాటర్స్ అద్భుతంగా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఆల్ ఐస్ విల్ బి ఆన్ సౌరవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్. ఈ జోడీలో సౌరవ్ విషయం మనం చాలా చెప్పుకుంటున్నాం, యంగ్స్టర్ విషయం కానీ, బట్ యశస్వి కూడా ఒక్కొక్కసారి చాలా డేంజరస్ గా మారుతుంటాడు. యాక్చువల్లీ రియల్ హిట్టింగ్ స్టార్ట్ చేసింది అతనే. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఒక మనం చూసామంటే వైభవ్ రాకముందు కూడా తన ఇండియన్ టీమ్ లోకి రావడానికి కూడా అతని యొక్క స్కిల్స్ ఉపయోగపడ్డాయి. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా అలాగే ఆడుతుంటాడు యశస్వి జైస్వాల్. సో ఈ 2 బ్యాటర్స్ మీరు చెప్పినట్టుగా చాలా చాలా కీలకం అసలు. మేబీ మీరు అన్నట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెప్టెన్ కమిన్స్ కొంచెం ప్లాన్ తోటి స్ట్రాటజీ తోటి బరిలోకి దిగుతాడు, అందులో డౌటే లేదు. బట్ ఒక్కొక్కసారి ఆపడం కష్టంగా ఉంటుంది. బికాస్ వెన్ ద బ్యాటర్స్ గెట్ గోయింగ్ యాక్చువల్లీ కండిషన్ చక్కగా ఉన్నాయంటే ఒక్కొక్కసారి ఏవి కూడా వర్కౌట్ కావు రియల్ గా చెప్పాలంటే. హైదరాబాద్ లో మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం ఈ సీజన్ లో 9 for 5 చేయగలిగారు. హింగే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హుసేన్ ఆ మ్యాచ్ లోనే వాళ్ళిద్దరు డెబ్యూ చేశారు. ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పటి నుంచి కొంచెం బౌలింగ్ స్ట్రెంత్ కూడా పెరుగుతూ వచ్చిందని చెప్పి. సో బౌలర్స్ ఉన్నారు కట్టడి చేయడానికి, బౌలర్స్ ఉన్నారు వాళ్ళని అవుట్ చేయడానికి. బట్ కానీ దే గట్ గోయింగ్ యాక్చువల్లీ పవర్ ప్లే లో వాళ్ళిద్దరు అవుట్ చేయకపోతే మాత్రం ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ సన్ రైజర్స్. అండ్ రికార్డ్ అద్భుతంగా ఉంది. అంటే ఈ సీజన్ 2 matches కాకుండా వాళ్ళ ప్లేస్ లో కూడా రాజస్థాన్ లో ఓడించారు. కానీ ఓవరాల్ గా లాస్ట్ 4-5 years నుంచి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ విన్నింగ్ మోర్ మ్యాచెస్ యాక్చువల్లీ అగైన్స్ దిస్ టీమ్. కానీ ఒక్కొక్కసారి మరి అటు ఇటు కూడా కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా గెలవలేదు సన్ రైజర్స్ హైదరాబాద్ పైన రీసెంట్ గా అన్నట్టు ఒక కసి కూడా ఉంది కనుక ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ హైదరాబాద్ హ్యాస్ షోన్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ 2 positions మిస్ చేసుకున్నారు. దానికి అఫ్ కోర్స్ 86 ఆల్అౌట్ కారణం against Gujarat Titans in 14.5 overs లో. Otherwise they have really played well in this tournament and just let's hope that they will continue the same form. ఇక్కడ చిన్న క్వశ్చన్ సుధీర్ గారు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అనగానే ఫస్ట్ ఇక్కడ వినిపించే మాట వైభవ్ సూర్యవంశీ అన్డౌటెడ్ గా. వైభవ్ సూర్యవంశీ కనుక వికెట్ పడిపోతే కొలాప్స్ అయిపోతుంది రాజస్థాన్ రాయల్స్ అని చెప్పి మీరు అన్నారు. ధ్రువ్ జురెల్ కూడా తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు. తను ఇన్ఫాక్ట్
ఇండియా తరపున ఆడిన మ్యాచ్లో కూడా కీలకమైన పర్ఫార్మెన్స్ చూపించాడు. అదే అండర్-19 కావచ్చు, లేకపోతే వాడు మొత్తం తర్వాత కూడా. సో ఇటువంటి సినారియోలో ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ధ్రువ్ జురేల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఈ రోజు వీళ్ళిద్దరి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎస్ఆర్హెచ్ ఉండే అవకాశం ఉంది అనేది నిమ్మమాటగా చెప్పుకోవాలి. వాట్స్ ద ప్లాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్? ఏముండొచ్చు, ఏ ప్లాన్ ఉండొచ్చు? మీరు అన్నట్టుగా ఈవెన్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కానీ జురెల్ అద్భుతంగా ఆడుతున్నాడు. పట్టిడర్ ఎట్లానైతే ఆడాడు నిన్న, అటువంటి షాట్స్ అతనికి ఉన్నాయి. జురెల్ చాలా చక్కటి వికెట్ కీపర్ బ్యాటింగ్, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ మీరు అన్నదానికి ఆన్సర్ చెప్పాలంటే హైదరాబాద్ లో మ్యాచ్ అయిపోయిన తర్వాత రియాన్ పరాగ్ యాక్చువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి వచ్చాడు, సచిన్ ఐ రిమెంబర్. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ యాక్చువల్లీ సౌరవ్ సూర్యవంశీకి మీరు అన్నట్టుగా ఏమైనా స్పెషల్ ప్లాన్స్ ఉంటాయా, ఏమైనా స్ట్రాటజీస్ ఉంటాయా, అతనికి ఏమైనా టిప్స్ ఇస్తారంటే అతను ఏమన్నాడు స్ట్రేట్ అవే, ఓ తో హమ్కు దేతా హై ఉన్కో క్యా దేనా అన్నాడు. అలా తయారవుతున్నాడు అసలు యాక్చువల్ గా. హ్యాపీ గో లక్కీ టైప్ ఉంటున్నాడు. ద బ్యూటీ ఆఫ్ హిజ్ థింగ్ ఇస్ యాక్చువల్లీ అవుట్ సైడ్ ఫీల్డ్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాడు. మనం చాలా చూస్తున్నాం కదా అతను పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కూడా. ఎటువంటి టెన్షన్ ప్రెషర్ కనబడకుండా ఉంటాడు, అలాగే ఆడుతున్నాడు. అంటే అంటే వైభవ్ సూర్యవంశీ ప్రెషర్ ని ఎస్ఆర్హెచ్ మీద తోసేస్తాడు అనుకోవాలా? దట్ ఈస్ గోయింగ్ విత్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ ఎస్ఆర్హెచ్. He scored a century against SRH. జైపూర్లోనైతే సెంచరీ ఫస్ట్ అవుట్ అయినా కానీ హైదరాబాద్ లో కసి తీసుకున్నాడు. అండ్ అతను ఆడడం చాలా కష్టం అండి, బికాస్ పవర్ ప్లేలో అతన్ని కట్టడి చేయడం నేను అనుకోవడం చాలా కష్టం. పవర్ ప్లేలో అందరికంటే ఎక్కువగా సిక్సెస్ కొట్టాడు. అండ్ ఇప్పుడు గేల్ రికార్డు కూడా దగ్గరలో ఉన్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఎఫర్ట్లెస్ గా ఆడతాడు, ఆడినప్పుడు మాత్రం ఎవరిని లెక్క చేయడు. అండ్ ద బెస్ట్ బౌలర్స్ ను ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు కూడా ప్రతి ఐదర్ బౌండరీ సిక్సర్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. సో అతని వికెట్ అనేది అతని వికెట్ తో పాటు జైస్వాల్ వికెట్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జైస్వాల్ కూడా పవర్ ప్లే తర్వాత అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆడే కెపాసిటీ ఉంది. సౌరవ్ సూర్యవంశీ అంటే అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి తను వికెట్ పారేసుకుంటున్నాడు. దట్ ఈస్ ద వే హీ ఈస్ ప్లేయింగ్ నౌ. నేర్చుకుంటూ ఉంటాడు, అఫ్ కోర్స్ మ్యాచ్యూర్ వీటితో అన్ని వస్తాయి. లాస్ట్ 2 మ్యాచెస్ లో అది కనపడింది కూడా. ఇంతకుముందు మ్యాచ్ లో అంతకుముందు మ్యాచ్ లో కొంచెం 4-5 బాల్స్ ఆడి ఆ తర్వాత అతడు స్ట్రోక్స్ ఆడడం చూసాం. సో మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాడు. బట్ ఈస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్, అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి అతనికి, అద్భుతంగా ఆడుతున్నాడు. పవర్ ప్లేలో అతన్ని కట్టడి చేయకుంటే మాత్రం అయితే ఇబ్బందులు డెఫినెట్లీ తక్కువ అవుతాయి హైదరాబాద్. అండ్ ఈరోజు మ్యాచ్లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా ఎస్ఆర్హెచ్ నుంచి కావచ్చు, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ నుంచి? కెన్ వి ఎక్స్పెక్ట్? ఎస్ఆర్హెచ్ అయితే సేమ్ 4 టాప్ బ్యాటర్స్ అట్లాగే ఆడతారు. డౌన్ కూడా చేంజ్ కాకపోవచ్చు. నితీష్ అఫ్ కోర్స్ క్లాస్ తర్వాత వస్తూనే ఉన్నాడు, అదే కంటిన్యూ కావచ్చు. మేబీ మీరు అన్నట్టుగా హర్షల్ పటేల్ అండ్ హింగే విషయం ఎవరిని తీసుకుంటారు? బికాస్ హర్షల్ పటేల్ నేను అనుకుంటాను ఇంకేం చాలా మంచి అది ఉంది ఇతను ఈ రాజస్థాన్ పైన. అతన్ని డెబ్యూ కూడా దేనితో చేశారు కనుక హర్షల్ పటేల్ ఎక్స్పీరియన్స్ కోరుతారా ఇక్కడ కనుక అతనికి పేస్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ టోర్నమెంట్ లో కొంచెం నిరాశపరిచాడు కానీ అతని విషయంలోనే ఏదన్నా స్పిన్నర్స్ తీసుకోకపోవచ్చు అనిపిస్తుంది. స్పిన్నర్స్ ఈ వికెట్ పైన పనికి రాకపోవచ్చు అనిపిస్తుంది వార్డ్ గా ఉన్నట్టు. సో శివాంగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఈవెన్ కావాల్సి అభిషేక్ శర్మను కూడా ఉపయోగించుకోవచ్చు ఇఫ్ దే వాంట్ ఈస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో నేనేమనుకుంటానంటే హైదరాబాద్ లో అన్ని చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. బికాస్ మలింగా తర్వాత హుస్సేన్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో వాళ్ళని డ్రాప్ చేసి ఇంకొకరు తీసే ఛాన్స్ అయితే కనబడటం లేదు నాకు. ఇక్కడ ఇద్దరిని చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ది కాస్త బౌలింగ్ ఎందుకు డల్ అయింది, లేకపోతే ఎస్ఆర్హెచ్ది పర్ఫార్మెన్స్ బ్యాటింగ్తో పోల్చుకున్నప్పుడు బౌలింగ్ అంత లేదు అనేది వినిపించమాట. అండ్ రాజస్థాన్ రాయల్కి వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పి గట్టిగా వినిపిస్తూ ఉంది బ్యాటింగ్తో పోల్చుకుంటే. సో ఈ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయా? కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్? their main strength ఎవరు అంటే మనందరికీ తెలుసు జోఫ్రా ఆర్చర్. The way he bowled in the last match actually brilliant performance actually. ముంబై అగైన్స్ రోహిత్ అవుట్ చేశాడు ఫస్ట్ ఓవర్ లోనే, ఆ తర్వాత మరొక వికెట్ తీసుకున్నాడు, రన్స్ ఎక్కువ ఇవ్వలేదు. సో అతన్ని ఫేస్ చేయడం అనేది ఒకవేళ కొంచెం బౌన్స్ ఉంది, బిట్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది అంటే వికెట్ పైన అతన్ని ఫేస్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది.